అయితే ఈ సందర్భంలో సైడ్ ఈ వైసీపీ ఐపాక్ టీం ఉంటుంది కదా, తిమ్మిని చేసేయడానికి వాళ్ళ కల్పనలు వాళ్ళు చేస్తుంటారు. గుద్దేసింది కాన్వాయ్లో వెహికల్ కాదట, ఎస్పీ గారే చెప్పారు. ఏదో ప్రైవేట్ వెహికల్ గుద్దేసిందట ముసలాయిన్ని అనేది క్రియేట్ చేసి అప్పుడే ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఎస్పీ గారు కూడా చెప్తున్నానండి, ఏమంటే ఎస్పీ గారు మీరు ఏదో చాలా రాష్ట్రాల్లో పనిచేసి ఉంటారు, వేరే రాష్ట్రాల్లో మాట్లాడినట్టు మీరు ఇక్కడ మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే మిమ్మల్ని కూడా నేరస్తులు చేస్తారు వైసీపీ వాళ్ళు, మిమ్మల్ని కూడా దాంట్లో బాధితుడిని చేస్తారు. మనం మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని. ఎందుకంటే ఈయన మాట్లాడింది ఒకటే, వాళ్ళు బయటికి తీసిన అర్థం మరొకటి. ఎందుకంటే ఎస్పీ గారు ఏం మాట్లాడారు, ఈ ఐపాక్ టీం దాన్ని ఎలా క్రియేట్ చేసింది జరిగింది పల్నాడు డిస్ట్రిక్ట్ లో. దాని గురించి మార్నింగ్ అరౌండ్ 9:30కి ఒక 35 వెహికల్స్ తో పాటు కాన్వాయ్, ఒక 11 వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ 35 వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది 11 వెహికల్స్కే జగన్మోహన్ రెడ్డి గారికి, 11+3 అంటే 3 వెహికల్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. కానీ 35 వెహికల్స్ వదిలేయాడు ఎక్కడి నుంచి, తాడేపల్లి నుంచి. 35 వెహికల్స్ ఎవరి కాన్వాయ్లో, జగన్ రెడ్డి గారి కాన్వాయ్లో. కానీ ఎస్పీ గారి దృష్టిలో వీళ్ళకి కాన్వాయ్కి ఇచ్చిన పర్మిషన్ ఎంత, కేవలం 14. మీరు జాగ్రత్తగా గమనించండి, పర్మిషన్ ఇచ్చింది 11+3 14 వాహనాలకి ఇచ్చారు. కానీ ఎన్ని బయలుదేరాయి, 30 నుంచి 35 వెహికల్స్ తాడేపల్లి నుంచి. అంటే ఈ 30 నుంచి 35లో 14 తీసేస్తే ఎన్నో 15 దాటి ఎన్నో అన్నీ కూడా పర్మిషన్ లేకుండా కాన్వాయ్లోకి వచ్చేసాయి. పర్మిషన్ లేకుండా కాన్వాయ్లోకి వచ్చేసిన వాహనాలు అవి. పర్మిషన్ ఇచ్చిన కాన్వాయ్ వాహనం గుద్దితే ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు, ఓకే మనం పర్మిషన్ ఇచ్చామని. పర్మిషన్ లేకుండా ఒక వాహనం కాన్వాయ్లో రావడం ఒక నేరం, ఆ వచ్చిన వాహనం ముసలాయిని గుద్దేయటం అంతకన్నా పెద్ద నేరం. చూపుతాను రండి. 2 రూట్లో ప్రజలు ఉన్నారు, అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు మనం ఏటుకూరు రోడ్డు దగ్గర, అంటే మన ఆంజనేయ బొమ్మ ఉంటాయి, అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగరాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. ఇది ఈ మాట పట్టుకున్నారు. నెంబరు AP 26CE001 ఫ్యాన్సీ నెంబర్, అంటే ఆవిడ వైసీపీ నాయకుడు గట్టుడే. అయితే ఈ వాహనం గుద్దింది, టాటా సఫారీ వాహనం గుద్దింది, అది యాక్చువల్గా ప్రైవేట్ వెహికల్, అది కాన్వాయ్ వెహికల్ కాదు అన్నాడు. కాన్వాయ్ వెహికల్ కాదు అంటే ఎస్పీ గారి దృష్టిలో ఏంటి అర్థం, కాన్వాయ్ వెహికల్కి మేము 11 ఇచ్చాం, 11 వాటికి నెంబర్లతో పాటు పర్మిషన్ ఇచ్చి ఉంటారు, 11+3 వాటిలో కూడా నెంబర్లతో పర్మిషన్ ఇచ్చారు. అంటే మేము పర్మిషన్ ఇచ్చిన వెహికల్ కాకుండా అనాథరైజ్డ్గా కాన్వాయ్లో వచ్చిన వెహికల్ గుద్దేసింది. ఇది ఇంకా పెద్ద నేరం, అది ఇంకా పెద్ద నేరం అని చెప్తున్నాడు అతను. కానీ అన్ని వైసీపీ వాళ్ళు దాన్ని పట్టుకుని కాన్వాయ్ వెహికల్ కాదట, ఎవడో దారంట పోయి గన్నయ్య గడు గుద్దేట వచ్చి. ఎక్కడి నుంచి వచ్చాడు మరాడు, తాడేపల్లి నుంచి 35 వెహికల్స్ ఏళ్ళు వస్తుంటే ఈడెక్కడి నుంచి వచ్చాడు, డోరేమల్లాగా ఆకాశంలో దిగాడేటి, ఆకాశంలో దిగేసి వచ్చి గుద్దేసి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఏం మాడుతున్నారా, ఏం ప్రచారం చేస్తున్నారా మీరు? దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. ఎంత దారుణం చూసారా, ఆ వెహికల్ గుద్దేసి షోల్డర్ మీద నుంచి ఎక్కేసినట్టు ముసలాయనకి. అసలే ఆ వయసు వాళ్ళకి ఓపిక ఉండదు. ఓపిక లేని ఆ శరీరం మీద నుంచి దాదాపు ఒక 150 నుంచి 280 కేజీల మధ్యలో ఉంటాడు టాటా సఫారీ ఎక్కేసింది ఇలాగ భుజం నుంచి. అక్కడున్న సైకో నాయకులు అందరూ చూశారు దాన్ని, ఆ దారుణాన్ని చూసి అతన్ని ఆ పెద్ద ఆయన్ని పట్టుకుని పక్కకు లాగేశారట. పక్కకు లాగేసి ఆ మొక్కలు ఏమిటో మొక్కలు వదిలేశారు. ఆ పక్కన పడి ఉన్నాడని ఇంకా కదులుతున్నాడు అతను. అక్కడ ఈ వైసీపీ సైకోలు ఉన్నారు, వాళ్ళందరూ చుట్టూ తిరుగుతున్నారు. అరే ఓ పెద్ద ఆయన పడిపోయాడు, యాక్సిడెంట్ అయింది, కనీసం హాస్పిటల్ తీసుకెళ్దాం, ఏమైందో కొన్ని మంచినీళ్ళు పట్టిద్దాం అనే ఆ మానవత్వం కూడా లేదండి సైకో నా బుడికలకి. అతను అలా కదులుతుంటే వదిలేశారు అంతే, అలా కళ్ళ ముందు. కానీ వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లు ఏంటి, సంవత్సరం క్రితం ఒకటి చచ్చాడు, ఆడికి నివాళులు అర్పించినా కొత్తనం అనేది వీళ్ళు చెప్పే సొల్లు. కళ్ళ ముందు ఇద్దరు చచ్చిపోతున్నారు, సొంత పార్టీ వాళ్ళు. ఏం జరుగుతుందండి ఈ రాష్ట్రంలో? ఎక్కడ పోతున్నాం మనం, ఎటు పోతున్నాం మనం? ఒక ప్రాణం కళ్ళ ముందు పోతుంటే కనికరం లేని ఎదవలో సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకున్న వాడి మీద ప్రేమ చూపిస్తున్నారా? ఆడి విగ్రహం పెట్టడానికి ఆ విగ్రహం ఓపెనింగ్కి మొత్తం వైసీపీ శ్రేణులను తరలు వస్తున్నాయా? చూడండి ఎంత స్టాటిస్ట్ నా కొడుకు లేదు. రాజకీయానికి ఉపయోగపడుతుంది అంటేనే ఏదైనా చేస్తారు వీళ్ళు, అంతే తప్ప నిజంగా ప్రాణం మీద విలువ ఉంటే, ప్రాణం మీద నిజంగా అంత ఉంటే సొంత కార్యకర్త ఒకటి సత్యాలకు ఉన్నాడు,
ఈ పెద్ద ఆయన కళ్ళ ముందు చచ్చిపోతున్నాడు, మరి ఇక్కడ చూపించాలి కదా ప్రేమ. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఒకవేళ ఆ 35 వెహికల్ గుద్దినప్పుడు అరే మనం వెహికల్ గుద్దేసిందన్న వాడు చచ్చిపోతుండే అంటే జగన్ రెడ్డి గారికి ప్రాణం అంటే నిజంగా అంత ప్రేమ ఉంటే అరే నా పెద్ద ఆయన అనేసి పరిగెట్టుకుంటూ వచ్చేయాలి కదా. పరిగెట్టుకుంటూ వచ్చి సత్యవాడిని బతికించాలి కదా. బతికులోనేమో చంపేస్తారు, సత్యవాడికి ఏమో ఎకరాలు కడతారు. తన కోడకల్లా ఏం మాట్లాడాలరా మిమ్మల్ని? ఏమనంటే పర్సనల్గా మమ్మల్ని బెదిరించటాలు, పర్సనల్గా నీ అంతు చూస్తాను చూడండి రా, అన్నింటినీ తెగించాక కదా వచ్చాం ఇలాగా. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ రెడ్డికి 108కి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము అనితారెడ్డి అని ఈవెంట్ ఎలా అందరూ మన లోపల దోచారు పోలీసు వాళ్ళు, ఎక్కువ మాట్లాడుతుందని వైసీపీ నాయకురాలు ఆవిడ పెట్టుకుంది. ఇది ఎస్పీ వాళ్ళని తిడుతున్నాడని సోయి కూడా లేదు వీళ్ళకి. నేను 14 వెహికల్కే కాన్వాయ్ ఇస్తే 35-40 వెహికల్ మీద వచ్చేసారు. వచ్చిన వెహికల్ గుద్దేసి ఆ షోల్డర్ మీద చెక్కేసినా సరే కనీసం పాపం ఆయన పట్టించుకోకుండా పక్కకు లాగేశారు వైసీపీ వాళ్ళని. అది దొబ్బులు ఎడుతున్నాడమ్మా అనితారెడ్డి. చీ అంటున్నాడు మిమ్మల్ని. నువ్వేదో అదేదో పరమాణంలో తీసుకొచ్చి పెట్టేసి అబ్బాయి సార్ ఇలాగ అంటున్నారు, ఏదో వెహికల్ గుద్దిందంట అనేది ప్రచారం. తెంగరోళ్ళు ఉంటారు కొంతమంది సాక్షి చూసే గొర్రెలు, ఆ గొర్రెలు ఎన్నే నమ్ముతారు. అదే అనితారెడ్డి చెప్పింది, ఎస్పీ చెప్పాడు, అదే మన వెహికల్ కాదంటే అది డోరేమోన్ వేసుకొచ్చేటట్టు ఆకాశం నుంచి వేసుకొచ్చి గుద్దేసి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయి జపాన్ వెళ్ళిపోయేటట్టు డోరేమోన్. నీ అమ్మ ఎలా టోళ్ళ మధ్యలో బతుకుతున్నారో బాబు. మీరు ఓటమి నుంచి కూడా ఏమీ పాఠం నేర్చుకున్నట్లు లేదు. ఎందుకు ఓడిపోయాం అనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు. ఎందుకనంటే మీరు పోతున్న పంతం మళ్ళీ అట్లానే ఉంది. అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి, అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం. నక్సలైట్లని ఫ్యాక్షనిస్టుల్ని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు. చాలా లెంగ్తీ రోపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు. చాలా ఓర్పు, చాలా సంయమనం ఆయనకి. నీలాంటి అరాచకాల్ని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్. మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు.